వీఆర్కే డైట్ని ఎంతకాలం చేయొచ్చు? కొంతమంది ఏం చేస్తారంటే తెలిసి తెలియని ప్రబుద్ధులు, అమ్మో డైట్లు ఎక్కువ కాలం చేయకూడదండి, చాలా షార్ట్ పీరియడ్ చేయాలి, అదేదో బయట రావాలని చెప్తారు. మీకు ఎట్లా తెలుసయ్యా? ఆ విషయం ఎట్లా తెలుసు? నిరభ్యంతరంగా గుర్తుపెట్టుకోండి, ఇన్ని సంవత్సరాలు జీవితకాలం మొత్తం కూడా డైట్ చేయొచ్చు. మన శరీరంలో 2 మెటబాలిజాలు ఉంటాయి. ఈ 2 మెటబాలిజాలు నేచరో లేకపోతే మీరు నమ్మిన గాడ్డో, మీరు ఏదనుకుంటే అది మనకిచ్చినయే. 2 మంచియే. రెండిట్లో కూడా అబ్యూజ్ చేస్తే ప్రాబ్లం వస్తుంది. సో గ్లూకోజ్ మెటబాలిజంలో మనందరం ఉండడానికి కారణం దానికి ఉండే సౌలభ్యం, ఈజీగా దొరకటం, ప్లస్ రుచిగా ఉండటం, చవకగా ఉండటం కారణాలు. అంతేకాదు రెండోది బ్యాడ్ అని కాదు. అయితే ఆ గ్లూకోజ్ మెటబాలిజం ఎప్పుడు ప్రాబ్లం కాదు. గ్లూకోజ్ చాలా మంచిది, అద్భుతమైన మెటబాలిజం, ఎందుకంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇస్తుంది. అయితే గ్లూకోజ్ మెటబాలిజాన్ని అబ్యూజ్ చేసి దాన్ని ఓవర్గా వాడి, అంటే సెల్ పరిధి దాటి తినటం, హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్ తిని గంటకి తినటం, ఇలాంటి లైఫ్ స్టైల్ వచ్చిన చేంజెస్, కాలానుగుణంగా వచ్చిన మార్పుల కారణంగా ఇవాళ అది రిపేర్కి రావటం, ఇన్ని రకాల జబ్బులకి గురి కావటం జరుగుతుంది. కాబట్టి ఆ జబ్బులు వచ్చిన ప్రాసెస్లో మనం దాన్ని సరి చేసుకోవడం కోసం తాత్కాలికంగా కీటోన్ మెటబాలిజంకి వస్తున్నాం. అయితే కొంతమంది అనేది ఏంటంటే, సార్ ఇది కంటిన్యూ చేయకూడదా? శుభ్రంగా నిరభ్యంతరంగా కంటిన్యూ చేయొచ్చు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఆడిటర్ దుర్గాప్రసాద్ గారని, ఆయన 4.5 years నుంచి ఇదే డైట్ చేస్తున్నారు. ఆయన రిపోర్ట్లు చెక్ చేసుకోండి. అనేక మంది 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఆయన అంటే పబ్లిక్గా చెప్పాడు కూడా, పేరు చెప్పారు కానీ మిగిలిన పేరు చెప్పడం ఇష్టం లేదు. ఒక ఫేమస్ డైరెక్టర్ కూడా ఆయన ఆల్మోస్ట్ 4.5 years నుంచి చేస్తున్నారు. అందరూ అద్భుతమైన ఆరోగ్యంతో వాళ్ళ రిపోర్ట్స్ అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంది. నిజానికి ఆలోచించండి, ఒక డైట్తో అలోపతిక్ కానీ ప్రపంచంలో ఏ వైద్య విధానానికి వీలు కానీ, డయాబెటీస్ కానీ, బీపీలు కానీ, థైరాయిడ్లు కానీ, పీసీఓడీలు కానీ, ఆర్థరైటిస్లు కానీ, సొరియాసిస్ ఎగ్జిమాలు కానీ, క్యాన్సర్లు కూడా 100-150 కిలోలు ఉండే బాగా హెవీ వెయిట్స్ ఉండే బరువులు ఉన్న వాళ్ళు కానీ, వీళ్ళంతా కూడా అంత అవలేలుగా తగ్గుతున్నారు అంటే ఎంత అద్భుతం జరుగుంటే, షార్ట్ రన్లోనే అంత మేలు చేస్తే దీర్ఘకాలం అది ఇంకెంత మేలు చేస్తుంది చెప్పండి? ఎలా హాని చేస్తుంది? నేచర్కి దగ్గరగా తీసుకెళ్ళటం. నేచర్ ఇచ్చింది, నా విధానం ఏం లేదు, ఏం ఆకాశం నుంచి దిగిరి వచ్చింది కాదు. నేచర్కి నేను ప్రాసెస్లు రిమూవ్ చేసి నేచర్ ఇచ్చింది డైరెక్ట్గా చేశాను. కెమికల్ని దూరం చేశాను. చెత్తని ఎక్కువ తిని ఎక్కువసార్లు తినే బదులు తినడానికి ఒక పద్ధతి పెట్టి తక్కువసార్లు తినేటట్టు, ఆ తిన్నది కొంచెం మైలేజ్ ఎక్కువ వచ్చేటట్టు. అంటే ఫ్యాట్ కనుక మీరు ఇంత తింటే, కావాలంటే చూడండి, మీరు 4 ఇడ్లీ తిని చూడండి, ఒక గంటలో మీకు నకనకలాడితే ఆకలేస్తుంది. 4 గుడ్లు తిని చూడండి, సాయంత్రం దాకా కిక్కురు మనరు, ఫుడ్ కోసం ఎత్తుకోరు. తేడా అర్థమైందా? ఫ్యాట్కి ఉండే పవర్ అది, ఫ్యాట్కి మైలేజ్ ఎక్కువ. దాని ద్వారా మీరు తక్కువ తింటారు, మీకు తక్కువ క్యాలరీస్ వస్తాయి. హాని ఎక్కువ క్యాలరీస్ ఉండటం వల్ల అది స్టోర్ అయ్యి అనర్థం జరుగుతుంది గ్లూకోజ్ మెటబాలిజంలో. ఫ్యాట్ మెటబాలిజంలో ఏ రోజు పబ్బం ఆ రోజు గడుపుకున్నట్టు, ఒకవేళ మీరు ఫ్యాట్ ఎక్కువ తిన్నప్పటికీ అది స్టోర్ కాదు, ఆ రోజు యూరిన్లోంచి వెళ్ళిపోతుంది. అదే గ్లూకోజు, ఇప్పుడు ఇవాళ మీరు లావుగా ఉన్నాను, నాకు ఇంత బొజ్జు ఉందని ఎవరన్నా అనుకుంటే అది నిన్న మొన్న తింది కాదు. మీరు 20 సంవత్సరాల క్రితం ఆ పెళ్లిలో కక్కుర్తి పడితే ఐస్ క్రీము ఎక్కువయ్యి ఇంత ఫ్యాట్గా మారింది చూసారా, అది కూడా మీ బొజ్జులోంచి ఇంత కూడా కదలలేదు. వేసినట్టు ఫిక్స్డ్ డిపాజిట్, అది తీసే పని లేదు, అలా ఉంది. అర్థమైందా? ఇది గ్లూకోజ్ మెటబాలిజం తాలూకు పరిమితి. అందుకే ప్రపంచంలో ఇంతమంది బొజ్జలు పెరిగిన రోగాలు వస్తాయంటే కారణం అది. దాన్ని పర్ఫెక్ట్గా సెట్ చేసుకునే అవకాశం ఒక మెటబాలిజం మార్పులో ఉంది. కాబట్టి ఈ డైట్ మీరు తగ్గిన తర్వాత కూడా దీర్ఘకాలం అద్భుతంగా కొనసాగించవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా చేయొచ్చు అంటారు కూడా మన వాళ్ళు అనేక మంది ఉన్నారు. మీకు చాలా మేలు చేస్తుంది, చేయగలిగితే చేయండి. లేదు కంఫర్టబుల్గా మా గ్లూకోజ్ మెటబాలిజం ఉండే టేస్ట్ని మేము వదులుకోమంటారా, హ్యాపీగా ఎంజాయ్ చేయండి. ఒకవేళ పెరిగితే పెరగండి, తగ్గాలనుకున్నప్పుడు తగ్గండి. నిజం చెప్పాలంటే మన డైట్ వచ్చిన తర్వాత బరువు పెరగటమే కష్టం. ఒక వ్యక్తి పెళ్ళైన దగ్గర నుంచి లెక్కేసుకోండి, ఆడాళ్ళైనా మగాళ్ళైనా, ఒక 25 ఏళ్ళు కనుక లెక్కేసుకుంటే మీరు మిమ్మల్ని లేకపోతే మీ అమ్మ నాన్న ఎవరైనా చూసుకోండి, మీకు తెలిసిన వాళ్ళలో మహా అయితే 40 కిలోలు 50 కిలోలు పెరుగుతారు 25 ఏళ్లలో. అంతేగా, అంతకంటే ఎక్కువ ఉండదు. సుమారు పోయిన ఒక 50-60 కిలోలు పెరుగుతారు అనుకోండి. 50-60 కిలోలు పెరగడానికి వాళ్ళకి 25 ఏళ్ళు పట్టింది. 50-60 కిలోలు తగ్గడానికి 4 నుంచి 6 నెలలు చాలా ఎక్కువ మన డైట్లో. అంటే ఈ లెక్కన తగ్గటం ఎంత సులువైపోతుంది. మెటబాలిజం చేంజ్ చేయకుండా ప్రపంచంలో ఏ జబ్బు తగ్గదు. అలా చేయకుండా గ్లూకోజ్ మెటబాలిజం ఉంటే దాన్ని రిపేర్ చేయాలనుకున్న కారణంగానే వైద్య ప్రపంచం, ముఖ్యంగా అలోపతి దగ్గర నుంచి ప్రతి వైద్య ప్రపంచం, అదొకటే కాదు, ఈవెన్ ఆయుర్వేదిక్ అయినా హోమియో అయినా ఇవన్నీ ఫెయిల్ అవటం కారణం ఏంటంటే అంత ప్రభావం చూపలేకపోవడం కారణం డైట్ చూపించినంతగా ఆ మూలం మెటబాలిజం మార్చలేదు. అట్లానే రూట్ కాజ్కి వెళ్లకుండా చేసే వైద్యాలు కూడా అవుతుంది. కాబట్టి
మూలాన్ని సెల్ని కణాన్ని బలోపేతం చేసి దానికి కావాల్సిన ఎనర్జీ. ఇప్పుడు మన సెల్ మెంబ్రెయిన్ ఫ్యాట్తో తయారై ఉంటుంది, లిపిడ్స్తో తయారై ఉంటుంది, మీకు తెలుసు కదా. ఆ లిపిడ్స్తో తయారవుతుంది. అందుకే ఫ్యాట్ను కూడా అది నేరుగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇప్పుడు సెల్ మెంబ్రెయిన్ ఉంటుంది, లిపిడ్తో ఉంటుంది కంప్లీట్గా. దీనికి కూడా ప్రాసెస్ కూడా చాలా ఈజీ. ఫ్యాట్ని తీసుకుంటే చాలా ఈజీగా తీసుకుంటుంది. అదే గ్లూకోజ్ని తీసుకోవాలంటే చాలా ప్రాసెస్, ఇన్సులిన్ రావటం అంతా ఉంటుంది. కాబట్టి మీరు నిరభ్యంతరంగా దీన్ని జీవితకాలం కొనసాగించినా కూడా అద్భుతంగా పనిచేస్తుంది. నిరభ్యంతరంగా చేయండి.